తల్లిదండ్రులు లేరు నాన్న? ఇక్కడే ఉన్నారమ్మా. నేను పిలవగానే వచ్చి పలికేవారు. ఈ వేళ్ళు ఎందుకో పలకటం లేదమ్మా. అమ్మా! పరమేశ్వర, అనుదినము పిలవగానే పలికి ఆదరించే కరుణామూర్తి నేడి చిరంజీవికి కనిపించరే, కనికరించరే ప్రభు. ఈ నిరాదరానికి నేనేం పాపం చేశాను ప్రభు? పరిశుద్ధ హృదయంతో మిమ్మే పూజిస్తున్నాను, నమ్మి జీవిస్తున్నాను. నా సేవలకు మీరిచ్చే వరం ఇదేనా ప్రభు? ప్రభు, నా భర్త దేవతాధీశ్వరుని శాపానికి బలైపోతున్నారు. మీ సన్నిధిలోనే ఈ ఘోరం జరుగుతూ ఉంటే మీరు కళ్ళారా చూస్తూ నిశ్చేష్టలే ఊరుకుంటారా? ప్రభు కరుణించండి, నా భర్తకు శాప విమోచన కలిగించండి. నాన్న, మీరున్నారని రక్షిస్తారని నమ్మించి తీసుకొచ్చాను. కనిపించండి, నా కోసమైనా వీరిని రక్షించండి. అమ్మా పార్వతీదేవి, నా పైన నీకు దయరాదా? లోకాలేలే తల్లివి, సర్వము తెలిసిన పెద్ద ముత్తైదివే. అటు బిడ్డకు ఇటు భర్తకు దూరమైన ఈ ఆడబ్రతికి ఎందుకమ్మా? నీవు తలుచుకుంటే సాధ్యం కాదే ఉంది పరాశక్తి. నాకు పతిభిక్ష పెట్టు తల్లి. మహాదేవ, నేనేం అపచారం చేశాను? ఏం పాపం చేశాను? నాకు ఈ భయంకర ప్రేమ స్వరూపం కరుణామయులు అయిన మీ ఆ దంపతులకు ఈ నిరాదరం తేలికయ్యా. మహాదేవ, ఆనాడు సతీ వియోగ బాధతో నీవెంత పరితపించావో జ్ఞాపకం లేదా? మీ మమకారాలు వేరు, మావి వేరు నా స్వామి. ఈ దారుణ బాధ భరించలేదు, కరుణించు మహాదేవ. స్వామి మహాదేవ, మా మీద నీకు రాలేదా? నా స్వామి యాతన చూడలేదు, భరించలేను. మహాదేవ, విలయ కాల భయంకర మూర్తితో నా ముందు సాక్షాత్కరించు. నీ పాలనేత్రం తెలిసి నన్ను భస్మం చేయి. కానీ నా నాదుని బాధ తప్పించు, వారికి శాప విమోచనం కలిగించు. ప్రభు, విచారపడకు సౌభాగ్యవతి. దైవశాపం జరుగక తప్పదు. ఆకాశగంగలోని బంగారు కమలాన్ని కన్న కొడుకు తెచ్చి పూర్తిగా శిలకాకమునిపై తండ్రి తలపై ఉంచితే నీ భర్తకు శాప విముక్తి కలుగు. ప్రభు, ఏమిటి భయంకర పరీక్ష? ఏనాడో మాయమైన బిడ్డ ఇప్పుడు ఎక్కడున్నాడని వెతికేది. భయపడకు సుందరి, ఈ పసివాడు మీ కుమారుడే. నా కుమారుడా? అమ్మా, వెళ్ళు నాయన. వారే నీ తల్లిదండ్రులు. అమ్మా, నాన్న, అమ్మా, నాన్న, అమ్మా, బాబు, బాబు, నాన్న, నాన్న, బాబు, బాబు. నాన్న, భయపడకు నాన్న. నేను పోయి ఆ తామర పోతేస్తాను, నిన్ను రక్షిస్తాను. అమ్మా, ఆకాశ గంగ అంటే ఎక్కడుంది? దానికి ఎలా వెళ్ళాలి చెప్పమ్మా, త్వరగా చెప్పు. నువ్వు వెళ్ళలేవు బాబు, అది దేవలోకంలో ఉంది. ఉంటే ఎగిరిపోతాను. ఎగిరిపోతావా? అదిగో చూడు, ఆ దర్భాసనం మీద కూర్చుంటే తలుచుకున్న చోటుకి వెళ్ళొచ్చు. అలాగా? క్షేమంగా వెళ్ళిరా నాయన. వెళ్ళొస్తానమ్మా. బాబు, బంగారు కమలానికి దేవతలు కాపుంటారు. వాడు కంటపడకుండా కమలాన్ని తీసుకుని త్వరగా రా నాన్న. ఓ, చిటికలో వచ్చేస్తానమ్మా. జాగ్రత్తగా వెళ్ళిరా నాన్న. దేవగనుకో.
మనం దేవరాజుకు మనవి చేద్దాం. పదండి పదండి. ఎవడా సాహసి, ఎవరో నరుడు, ముక్కుపచ్చలారిన పశుబాలు బాలుడా కరుమలేదా? తప్పించుకున్నాడు ప్రభు. మా కన్ను కప్పి బంగారు కమలంతో మాయమైనాడు. అపరాధి హతుడవుతాడు. ఆగు బాలక, ఆగు. సుందరి, స్వామి, పసివాడు ఇంకా రాలేదే. కుమారా, బంగారు కమలాన్ని తలపై ఉంచాలి. పూర్తిగా చిరగా కమ్మితే బంగారు కమలాన్ని నీ భర్త తలపై ఉంచాలి. సుందరి, సుందరి, స్వామి, బాబు, బాబు, స్వామి. సుందరి. మన్నించు మహాదేవ, తమ భక్తులని తెలియక హుంకరించాను. అబలలపై అహంకరించి అధికారాన్ని దుర్వినియోగం చేయడం నీకు అలవాటే. అమృతం సేవించిన నీ బలము, పతిని సేవించిన ఈమె పాతివృత్య బలము ఇప్పటికైనా నీకు అర్థమైందా? తెలుసుకున్నాను ప్రభు. ఇంకెన్నడూ ఇలాంటి అపచారం చెయ్యను. సుందరి, గతాన్ని మర్చి నీ నృత్యగానాలతో అమరలోకాన్ని మళ్ళీ ఆనందపెట్టు. మన్నించు మహేంద్ర, నా నాథుని సన్నిధే నాకు స్వర్గం. భవతు. సుందరి, నీ నాథ సేవలో నీ మనోరథాలు పండించుకో. శుభమగునుగా. సుందరి, మా నాన్నగారిని వదిలి వచ్చి చాలా కాలమైంది. వారు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. దారిలో మనకు ఆశ్రయం ఇచ్చి ఆదరించిన మిత్రులు కూడా నిరీక్షిస్తూ ఉంటారు. వారికి ధన్యవాదాలు అర్పించి మన రాజ్యం చేరుకుంటాం. చండభాను మహారాజా, విచారపడకండి. ఏనాటికైనా మీ కుమారుడు తిరిగి వస్తాడు. మీ జయంతుని మళ్ళీ మీరు కళ్ళ చూస్తారు. నీ నోటి వాక్కు ఫలించాలి బావగారు. నా బిడ్డ నిరపరాధి, ఉత్తముడు. అయితే ఆ గురుపుత్రుని దండించకుండా మీరెందుకు విడిచారు? దేవుడే దండించాడు మహారాజా. నిజం బయటపడగానే అవమానం భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది. కృష్ణ కృష్ణ. ఎగిరిపో. బావగారు, మా
జయంతుని మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. గురుకుల వాసన నుంచి రాగానే పట్టాభిషేకం చేసి మీ కుమార్తెనిచ్చి వివాహం చేసి లాభం లేదు బావగారు. ఆ పెళ్లి అయ్యేదే కాదు. అదేం మహారాజా? ఏం చెప్పను, మా అమ్మాయి ఒక నరుణ్ణి ప్రేమించింది. నరుడు కాదు, గంధర్వుడు. గంధర్వుడు కాదు, నరుడు. జ్ఞాపకం ఉంచుకో. నాన్న, సరేలే అమ్మా, గంధర్వుడేలే. అతన్ని తప్ప అన్యుని పెళ్లి చేసుకోనని హఠం వేసి కూర్చుంది. ఏం చెయ్యదు, ఎక్కడని వెతకను. ఆకాశంలో విహరించే గంధర్వుడు ఇక్కడికి ఎలా వస్తాడు? నాన్న, జయంత, 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 వచ్చావా నాయన? నాన్న, జయంత, నాన్న 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 వారే నాన్న, ఎవరు? వారే నాన్న. కృష్ణ కృష్ణ, గంధర్వుడా? అవునన్నా. జ్ఞాపకం ఉంచుకో. ఆది గంధర్వుడా? నువ్వేనన్న మాట. ఇక నీ ఆటలు సాగనివ్వను. జ్ఞాపకం ఉంచుకో. బావగారు, ఇప్పుడు మీరన్న మాట ప్రకారం వెంటనే సుముహూర్తం నిశ్చయించి మా అమ్మాయినిచ్చి వివాహం జరిపిస్తాం. ఏమంటారు? క్షమించండి మహారాజా, ఈ సుందరి నా భార్య, ఇతడు మా చిరంజీవి. నాన్న, నేను ఇంక బ్రతికి ఏం లాభం నాన్న? కృష్ణ కృష్ణ, చిక్కే వచ్చిందే. ఎవరమ్మా నువ్వు? మీ మహామంత్రి. అయితే మరీ గట్టి చిక్కే వచ్చింది. నిన్ను కాదనడానికి మేమెవరం? అమ్మా, ఇదిగో నా రాజ్యాన్ని, రాకుమార్ని మీకు అప్పగిస్తున్నాను. మీరు ఏమైనా కండి, మమ్మల్ని మాత్రం వదిలేయండి. ఆ తల్లి కృప వల్ల కలకాలం ఇలాగే వర్ధిల్లండి.